దేవుడా, నాతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి 100 కోట్లు ఇమ్మని దేవుణ్ణి వరమడిగితే దేవుడు అంతకు మించిన వరమిచ్చాడు. ఏంటో తెలుసా? ఒక భక్తుడు తపస్సు చేస్తే దేవుడు కనిపించాడు. ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి 100 కోట్లు ఇవ్వమని వరం కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అలాగే ఇస్తాను, కానీ మరి నీకిచ్చిన 100 కోట్లతో నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. అంత డబ్బుంటే ఏదైనా చేయొచ్చు స్వామి, ముందుగా నేను ఒక ఇల్లు కట్టుకుంటాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ దేవుడు, ఇల్లు కట్టుకుంటావా, చాలా బాగుంది, మరి ఇల్లు ఎవరు కడతారు అని అడుగుతాడు. ఎవరేంటి స్వామి, డబ్బు పడేస్తే ఎవరైనా కడతారు ఈ ఊర్లో అంటూ సమాధానం చెప్తాడు. అప్పుడు దేవుడు, అబ్బో అలాగా, ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, వాళ్లే నీకు తిరిగి డబ్బు పడేస్తారు ఇల్లు కట్టమని అని దేవుడు చెప్పగానే అప్పుడు ఆ భక్తుడు, ఈ ఊర్లో ఎవరూ కట్టకపోతే పక్క ఊరు నుంచి ఎక్కువ డబ్బులు ఇచ్చి కూలీల్ని తెప్పిస్తాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు దేవుడు, నువ్వు మర్చిపోయినట్లున్నావు, పక్క ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా, వాళ్ళెందుకు వస్తారు అని అడగగానే, ఎవరూ కట్టడానికి ముందుకు రాకపోతే పోనీ మంచి కట్టిన ఇల్లే కొనుక్కుంటాను, నా దగ్గర డబ్బుకి లోటు లేదుగా అని చెప్తాడు. అది విన్న దేవుడు, నీకెవరు కట్టిన ఇల్లు అమ్ముతారు, ఎవరికి డబ్బు అవసరం ఉంది, అందరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా అని గుర్తు చేస్తాడు. అప్పుడు ఆ భక్తుడు, సరే స్వామి, ఏం పర్లేదు, ఇప్పుడు ఉన్న ఈ పాకలోనే ఉంటాను, కాకపోతే ప్రతిరోజు పంచభక్ష పరమన్నాలు తింటాను అని సమాధానం చెప్తాడు. అది విన్న దేవుడు, ప్రతిరోజు పంచభక్ష పరమన్నాలు తింటావా, ఎలా తింటావు అని అడుగుతాడు. అది విన్న భక్తుడు, అదేంటి స్వామి అలా అడుగుతారు, ఈ ఊర్లో అనేక హోటల్స్ ఉన్నాయి, తిండికి లోటేముంది అని అడగగానే అది విన్న దేవుడు, అందరి దగ్గర 100 కోట్లుంటే హోటల్ కు వచ్చి ఎవడు వండుతాడు అని చెప్పగానే అప్పుడు ఆ భక్తుడు, హోటల్ కాకపోతే మంచి బియ్యం కొనుక్కొని ఇంట్లోనే నాకు నచ్చిన వంటకాలు చేసుకుంటాను అని సమాధానం చెప్తాడు. అది విన్న దేవుడు, ఎవరు పంటలు పండిస్తారు, అందరి దగ్గర డబ్బులున్నాయి కదా అని చెప్పగానే అప్పుడు ఆ భక్తుడు కోపంగా, అసలు మీ ఉద్దేశం ఏమిటి స్వామి, నేనేం చెబుతున్నా కుదరదు అని చెబుతున్నారు అని దేవుడి మీద గట్టిగా అరుస్తాడు. అప్పుడు దేవుడు, అందరి దగ్గర అవసరానికి మించి 100 కోట్లు ఉన్నప్పుడు ఎవరు కష్టపడడానికి ఇష్టపడతారు, అందరూ నీలాగే కూర్చొని తిందామనుకోరు, అందుకే కష్టే పలి అన్నారు, కష్టానికి తగ్గ ప్రతిఫలమే రావాలి గాని అంతకు మించి వస్తే అనర్థమే జరుగుతుంది నాయనా అని చెప్పగానే అది విన్న భక్తుడు, నిజమే స్వామి, నా కళ్ళు తెరిపించారు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి 100 కోట్లు ఇమ్మని తప్పుగా వరం కోరుకున్నాను, నా తప్పు తెలుసుకున్నాను స్వామి, నా ఒక్కడికి 100 కోట్లు ఇవ్వండి, ఇంకెవరికి ఇవ్వకండి, అప్పుడు మీరు చెప్పిన సమస్యలు రావు కదా అని అడగగానే అది విన్న దేవుడు, నీ సమయస్ఫూర్తి నచ్చింది, అందుకే నువ్వు అడగకుండానే ఇంకో వరం కూడా ఇస్తాను, నీ ఒక్కడి దగ్గరే 100 కోట్లు ఉంటే దొంగలు నీ డబ్బుని దోచుకుపోవచ్చు, దొంగల భయం లేకుండా నీ డబ్బు రూపాయి కూడా ఖర్చు కాకుండా ఎప్పటికీ నీ దగ్గరే ఉండేలా ఒక వరం ఇమ్మంటావా అని దేవుడు అడుగుతాడు. అప్పుడు ఆ భక్తుడు, అయ్యో అంతకన్నా భాగ్యమా, వరం ఇవ్వండి స్వామి అని కళ్ళు మూసుకొని తెరిచేలోగా ఆ భక్తుడు 100 కోట్ల రూపాయలతో ఒక అందమైన దేవులో ప్రత్యక్షమవుతాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలెవరూ డబ్బుకి విలువివ్వరు, కష్టపడి పనిచేసే తత్వానికే విలువిస్తారు, ఒళ్ళొంచి కష్టపడి పనిచేసే వాళ్ళని ఆ ఊర్లో ధనవంతులుగా గుర్తిస్తారు. ఇక చేసేది లేక ఈ భక్తుడు కూడా 100 కోట్ల రూపాయలు ఉన్నా ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి ధనవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు.